ఒక సాధారణ రైతు నారద మహర్షి కన్నా గొప్ప భక్తుడనే విషయం మీకు తెలుసా? నారద మహర్షి నారాయణ మంత్రాన్ని జపిస్తూ వైకుంఠానికి చేరుకున్నాడు. అక్కడ శ్రీ మహావిష్ణువుని చూడగానే శ్రీ మహావిష్ణువుకి నన్ను మించిన గొప్ప భక్తుడు ఉంటాడా అని అనుకొని ఆ విషయాన్ని సాక్షాత్తు విష్ణుమూర్తి నోట వినాలని భావించి ఆ శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటాడు: ఓ దేవదేవ, ఈ ముల్లోకాలలో నిన్ను అత్యంత భక్తిగా కొలిచేది ఎవరు అని అడుగుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, అదిగో ఆ పల్లెటూరులో ఒక చిన్న గుడిసె కనిపిస్తోందా? అందులో ఒక రైతు నివసిస్తున్నాడు. నన్ను అడిగితే ఈ ప్రపంచంలో నా గురించి తీవ్రంగా ధ్యానం చేసేది అతను మాత్రమే అని చెప్తాడు శ్రీ మహావిష్ణువు. అనునిత్యం హరినామ స్మరణ చేసే నాకంటే ఆ చిన్న రైతు ఎలా గొప్పవాడవుతాడు అని అనుకుంటూ ఒకసారి తన దివ్య దృష్టితో ఆ రైతు జీవితంలోనికి చూస్తాడు. ఆ రైతు చాలా పేదవాడు. అతనికి 1 ఎకరం పొలం మాత్రమే జీవనాధారం. ఎలాంటి సౌకర్యాలు లేని ఆ ఎకరం పొలంలో నానా చాకిరీ చేస్తే కాని అతనికి బొటాబొటీగా తిండి దక్కేది కాదు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఆ రైతుకు భగవన్నామ స్మరణ చేసుకోవడానికి వెసులుబాటు దక్కేదే కాదు. రోజు మొత్తం మీద మహా అయితే కేవలం 4 సార్లు మాత్రమే శ్రీమన్నారాయణుణ్ణి తలుచుకునేవాడు. అలాంటి రైతు తనకన్నా గొప్ప భక్తుడని శ్రీ మహావిష్ణువు చెప్పకనే చెప్పడంతో నారద మహర్షికి మహా సిగ్గనిపించింది. ఇంతలో శ్రీ మహావిష్ణువు కలగజేసుకుని, నాకో చిన్న సహాయం చేసి పెట్టవా నారదా? ఈ పాలకుండ ఉంది చూశావు, దీన్ని కాస్త అలా బ్రహ్మలోకానికి తీసుకుని వెళ్లి ఇచ్చి రావాలి. అయితే మార్గం మధ్యలో పాలు ఏమాత్రమూ తొనకకూడదు సుమా. ఒక్క చుక్క కింద ఒలికినా అది అపచారమవుతుంది అని అంటూ ఒక కుండ నిండుగా పాలని నారదుడికి అప్పగించాడు. వెంటనే నారద మహర్షి ఆ పాలకుండని క్షేమంగా బ్రహ్మలోకానికి చేర్చి విజయ గర్వంతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి చేరుకున్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, చెప్పిన పనిని చాలా అద్భుతంగా పూర్తి చేశావే, చాలా సంతోషం నారదా. కానీ నాకు ఒక్క చిన్న అనుమానం నారదా. నువ్వు ఆ పాలకుండని తీసుకుని వెళ్లేటప్పుడు నా నామాన్ని ఎన్నిసార్లు స్మరించావు అని అడుగుతాడు శ్రీ మహావిష్ణువు. ఆ ప్రశ్న విని తెల్లబోయాడు నారదుడు. ఎందుకంటే తన దృష్టంతా పాలు ఒలిగిపోకుండా చూసుకోవడంలోనే నిమగ్నమై ఉంది. కాబట్టి శ్రీ మహావిష్ణువుని తలుచుకునే అవకాశమే రాలేదు. అప్పుడు అర్థమైంది నారదుడికి విష్ణుమూర్తి ప్రశ్నలోని ఆంతర్యం. తను ఈ ఒక్కరోజు ఏదో పనిలో పడి అసలు నారాయణ్ణి తలుచుకోవడమే మర్చిపోయాడు. అటువంటిది ఆ రైతు ఎంతో కష్టాన్ని శ్రమని ఓర్చుకుంటూ అంతటి అలసటలోనూ నారాయణుని తలుచుకోవడం మానలేదు. అన్నీ ఉన్నప్పుడు భగవంతుణ్ణి స్మరించుకోవడం గొప్ప కాదు, లేమిలో కూడా భగవంతుని తలుచుకోవడం గొప్ప విషయమని నారదుడికి అర్థమైంది. ఆర్భాటం కంటే భక్తే ముఖ్యమనే విషయం బోధపడింది. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా?